మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా కొత్తగూడెం ప్రకాశం మైదానంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి మెన్ అండ్ ఉమెన్ ఇన్విటేషన్ కబడ్డీ పోటీలు ముగిశాయి. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన రంగారెడ్డి, మహిళల విభాగంలో నల్గొండ జట్టు విజేతలుగా నిలిచాయి. 3 రోజులుగా జరిగిన కబడ్డీ పోటీలో గెలుపొందిన విజేతలకు ఎంపీ రామసాయం రఘురామరెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాలు పాల్గొన్న ఎంపీ రామసాయం రఘురామరెడ్డి మాట్లాడుతూ కబడ్డీ పోటీలను స్పాన్సర్ చేయడానికి ఎవరూ ముందుకు రావటం లేదని, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా పోటీలు ఎవరూ నిర్వహించడం లేదని, ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుకు వచ్చి స్పాన్సర్ చేయటం హర్షించదగ్గ విషయమన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడలైన సీనన్న గారు ఇవాళ రావాల్సి ఉండే, కానీ అక్కడ ముఖ్యమైన మీటింగ్ సీఎం గారితో మీటింగ్ ఉండే వరకు రాలేకపోయినారనమాట. ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, వారికి నా ధన్యవాదాలు. నిజంగా మళ్ళీ చెప్తున్నాను, ఈ జిల్లాకి పొంగులేటి కుటుంబం అనేది ఉండటం నేను చాలా అదృష్టవంతున్నాను. ఇవాళ ఫస్ట్ టైం నేను కబడ్డీ టోర్నమెంట్ ఫిజికల్ గా చూశాను. అంటే ఇన్ని రోజులు టీవీ మీద చూసేది, ఫస్ట్ టైం ఫిజికల్ గా చూశాను. ఏదో రూపం ఈ కొత్తగూడెం కాన్స్టిట్యున్సీ ముఖ్య నాయకులు ఏర్పాటు చేసిన అధ్యక్షులు అయిన ఆదినారాయణ గారు మరియు చైర్మన్ అయిన కార్తీక్ అన్న మరియు ముఖ్యులందరికీ కూడా, ముఖ్యంగా మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.